సో ఇక్కడండి ఇవన్నీ మందార చెట్లు. అన్ని మందార అన్ని మందార ఉన్నాయి. ఒక 12 రకాలు ఉన్నాయి నా దగ్గర. సో మందార అంతా ఒక దగ్గర పెట్టేసుకున్నారు. ఒక దగ్గర ఎన్ని 12 రకాలు ఉన్నాయి. 12 ఉన్నాయి. ఓకే సూపర్ సూపర్. అన్ని కొమ్మలు తెచ్చే పెట్టుకున్నా, ఒక్క మొక్క కొన్నది లేదు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొమ్మ తెచ్చి పెట్టిన. సో ఇక్కడ అంతా కూడా అన్ని అదే పెరుగు బకెట్లు, పెయింట్ బకెట్లు, నీళ్ళ క్యాన్లు వీటిలోనే టోటల్ గా పెట్టేసుకున్నారు. 12 రకాలు ఉన్నాయి ఇక్కడ. 12 రకాలు ఉన్నాయి. సో మందారకి ఎక్కువగా ఏదైనా చీడపీడ వస్తే ఏం చేస్తారండి ఎక్కువగా? దానికి కూడా స్లర్రీ అనేది ఇస్తాను. ఇట్లా పిండి నల్లి వస్తుంది. పిండి నల్లి ఎక్కువ, నల్ల దోమ ఎక్కువ వస్తుంది మందారానికి. ఎక్కువ శాతం నీమాయిలో ఇప్పుడు స్లర్రీ, వర్మి వాష్ ఎక్కువ శాతం మళ్ళీ ఇంట్లో తయారు చేసుకుంటా. వెల్లుల్లి, పచ్చిమిర్చి, మెంతులతో కషాయం తయారు చేసుకుంటా. వెల్లుల్లి, పచ్చిమిర్చి, మెంతులు నానబెట్టి రుబ్బి మిక్సీకి పట్టాలి. పట్టి OWDC ద్రావణంలో 10 రోజులు ఫర్మెంట్ చేయాలి. చేసి దాన్ని వడగట్టుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే అది దానికి డేట్ అనేది ఎక్స్పైర్డ్ ఉండదు. ఎప్పుడు వాడుకోవచ్చు. ఓకే, మెంతుల్ని పౌడర్ చేసి OWC ద్రావణంలో పెట్టి 10 రోజులు ఉంటే అది ఫర్మెంట్ అవుతుంది. సో ఎంత అండి? ఇప్పుడు మీరు 100 గ్రాములు మెంతులు తీసుకున్నారు, దాన్ని గ్రైండ్ చేశారు, పిండిలాగా అయింది. అప్పుడు OWC కూడా ఎంత తీసుకోవాలండి? 1 లీటర్ తీసుకోవాలి. 1 లీటర్ OWCలో 100 గ్రాములు వేసేసి 10 రోజులు పెట్టి దాన్ని మళ్ళీ డైల్యూట్ చేయాలా? వేరే నీళ్ళలో కలపాలి? నీళ్ళలో కలిపి స్ప్రే చేసుకోవాలి. లీటర్కు 10 ml. 10 ml అంటే 1:10 రేషియోలో కలుపు. ఎప్పుడు కూడా మొక్కలకి డైరెక్ట్ గా ఏది ఇవ్వద్దు, దాన్ని డైల్యూట్ చేయాల్సిందే, ఎందుకంటే తట్టుకోలేదు. ఇంకోటి వచ్చే వరకు ఉండొద్దు, మనం వారంకి ఒకసారి ఇస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు అది మనకి పెస్ట్ కంట్రోల్ కి పనికి వస్తుందా లేకుంటే బలంగా పనికి వస్తుందా? పెస్ట్ కంట్రోల్ ఇస్తూ ఉంటే రాదు. అంటే అది చేదు, కారం, ఘాటు కదా, ఆ ఘాటుకు ఏ పురుగు అనేది ఆకు మీద వాలదు.